ఎట్టకేలకు 'పుష్ప పార్ట్ 2' థియేటర్లలో అడుగుపెట్టింది. కొందరు సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే మరికొందరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. మొత్తానికైతే ఇది సుకుమార్ తన లాజిక్లను పక్కన పెట్టి తీసిన పక్కా కమర్షియల్ సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే 'పుష్ప 2' విషయంలో కొన్ని సమాధానం లేని ప్రశ్నలున్నాయి. 'పుష్ప 2' మూవీపై అంచనాలు పెరగడానికి ఓ రకంగా పునాది వేసింది. గతేడాది ఏప్రిల్లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'వేర్ ఈజ్ పుష్ప' పేరుతో విడుదలైన గ్లిమ్స్ అని చెప్పవచ్చు. తిరుపతి జైలు నుంచి పుష్ప తప్పించుకున్నాడని, అతనిపై 10 రౌండ్లు కాల్పులు జరిగాయని, బతికే అవకాశం లేదని వార్తల్లో చెబుతున్నట్లుగా గ్లిమ్స్లో చూపించారు. పుష్ప మరణించాడన్న వార్తతో అతని మద్దతుదారులు చేసే విధ్వంసం, ప్రజలు నిరసన వ్యక్తం చేయడం, పోలీసులు 144 సెక్షన్ విధించడం వంటివి కూడా గ్లిమ్స్లో చూపించారు. ఇక అటవీ ప్రాంతంలో పులుల జాడ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పుష్ప ఆచూకీ తెలుస్తోంది. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం. అదే డైలాగ్తో పుష్పరాజ్ పాత్రను రివీల్ చేసిన తీరు అదిరిపోయింది. ఈ ఒక్క గ్లిమ్స్తో 'పుష్ప పార్ట్ 2' పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే విచిత్రం ఏంటంటే అసలు సినిమాలో ఆ గ్లిమ్స్లోని సన్నివేశాలు లేవు. 'పుష్ప 2' కోసం ముందుగా వేరే కథని అనుకొని ఆ తర్వాత కథని మార్చారా, లేక ఈ సన్నివేశాలు 'పుష్ప పార్ట్ 3'లో చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. 'వేర్ ఈజ్ పుష్ప' గ్లిమ్స్లోని సీన్స్ మాత్రమే కాదు, ట్రైలర్లో చూపించిన కొన్ని షాట్స్ కూడా సినిమాలో కనిపించలేదు. 'పుష్ప 2'లో జపాన్ పోర్ట్లో యాక్షన్ సీక్వెన్స్తో పుష్పరాజ్ పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాత సినిమాలో జపాన్ ఊసే ఉండదు. కానీ ట్రైలర్లో మాత్రం జపాన్ తాలూకు ఇతర సన్నివేశాలు, విజువల్స్ కనిపిస్తాయి. అలాగే ట్రైలర్లో జాలిరెడ్డి ఎవరికో గన్ గురిపెడతాడు. కానీ ఆ సీన్ సినిమాలో కనిపించదు. ట్రైలర్లో పుష్ప శివమాలలో దర్శనమిచ్చిన విజువల్స్ కూడా సినిమాలో ఉండవు. అలాగే సినిమాలో 2 పెద్ద బ్లాస్ట్లు జరిగాయి. వాటిని ఎవరు చేశారనే ప్రశ్నను అలాగే వదిలేశారు. వీటన్నిటికీ 'పుష్ప పార్ట్ 3'లో సమాధానం దొరికే అవకాశం ఉంది. అయితే అసలు సుకుమార్ ఇలా పార్ట్ 3 కోసం అన్నట్టుగా కథని డ్రాగ్ చేయకుండా పార్ట్ 2తోనే ముగిస్తే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.